ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం పేరుతోటి కార్పొరేట్ స్వామ్యం నడుస్తూ ఉంది. దేశ సంపదలన్నింటినీ ఇద్దరు అమ్ముతూ ఉంటే ఇద్దరు కొంటూ ఉన్నారు. దేశంలో ఉన్న మోడీ అమిత్ షాలు రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ కాలు రాసి రాజ్యాంగ పూర్వకంగా తయారు చేయబడిన చట్టాలన్నీ కూడా తొంగలో దొక్కి ఈరోజు దేశ సంపదలన్నీ బడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. దేశంలో ఉన్న వనరులన్నీ పేద ప్రజలకే చెందాలి, అక్కడ జీవించే ప్రజలకే చెందాలి. 190% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పేదలందరికీ కూడా హక్కులు దక్కాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులేవి ప్రజలకు అమలు చేయబడడం లేదు. ఈ రాజ్యాంగాన్ని కేవలం కాగితంగా మార్చారు. కాబట్టి పోరాటాల ద్వారానే, విప్లవ పోరాటాల ద్వారానే హక్కులను తగలపడతాయనే ఆలోచనతోటి నంబాల కేశవరావు గారు లాంటి వాళ్ళ జీవితాంతం కృషి చేసి ఆదివాసీల యొక్క హక్కుల్ని కాపాడడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఆదివాసీల పోరాటాలకి 150 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశంలో. ఆ పోరాటాలను కొనసాగించే క్రమంలో ఈరోజు 100 ఎంఓయూలు చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలంతా కూడా దండకారణ్యంలో ఉన్న అటవీ ప్రాంతాలంతా కూడా ఆ 100 ఎంఓయూల ద్వారా మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే క్రమంలో అక్కడ ఒక పెద్ద పోరాటం ఆదివాసీల ద్వారా ఉనికిలోకి వచ్చింది. ఆదివాసీలు తమ భూభాగాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఉద్యమాలు ఆందోళన చేస్తున్నారు. అలాంటి ఆదివాసీలకు అండగా మావోయిస్ట్ పార్టీ అక్కడ నిలబడింది. అలాంటి మావోయిస్ట్ పార్టీ అక్కడ నిలబడినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘించి అక్కడ ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు శాంతి చర్చలకు వాళ్ళు పిలుపునిచ్చారు. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు సిద్ధమైంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల్ని పక్కన పెట్టి అక్కడ ఉన్న ప్రజల మీద దాడి చేయడానికి పూనుకుంది. ఆ క్రమంలోనే నంబాల కేశవరావు గారిని కూడా పట్టుకొని కాల్చిన పరిస్థితి ఉంది. నంబాల కేశవరావు గారి కుటుంబీకులు తమ ఇంటి పెద్దని, తమ కుటుంబీకుడిని పెద్దకర్మ చేసుకోవాలని వాళ్ళు ఆలోచించి పెద్దకర్మ నిర్ణయిస్తే, అందరికీ ఆహ్వానం చేస్తే ఏ పరిస్థితులు కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని ఈ రాజ్యం మరి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ దేశంలో పరిపాలన చేస్తున్న ప్రకటించినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు తిరిగి ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం లేదా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబీకులు చేసేటువంటి మరి ఆయన మరణ సందర్భంగా పెద్దకర్మ చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఎవరికి వీలేదని ఆన్సర్ విధించి ఇలా రాజ్యాంగాన్ని చట్టాలని అన్ని రకాలుగా ఉల్లంఘించిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని మేము ప్రజా సంఘాలుగా పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి విధానాలు విన్నాడి ఇలా మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంది. కాబట్టి శాంతి చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని, ఆదివాసీల యొక్క హక్కుల్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ప్రవేశించడానికి కానీ అటవీ ప్రాంతాల్లో ప్రవేశించడం కానీ ఎలాంటి అవకాశం లేదు. అలాంటి హక్కు కల్పించడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీలకి హక్కే లేదు. రాజ్యాంగం చట్టాలు అక్కడ ఉన్న ప్రజలకి సర్వ హక్కుల్ని కట్టబెట్టి కాబట్టి వాటి ప్రకారం పరిపాలన సాగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే వెంటనే ఆపరేషన్ గగన్ ఆపి అక్కడ ఉన్న ప్రజలకి అన్ని రకాల హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నంబాల కేశవరావు గారి పెద్దకమ్మపై కుటుంబీకులు నడుపుతున్న దానిపై ఆక్షేపించడాన్ని ఖండించండి. జోహార్ గుండికోట అమర వీరులకు, జోహార్ గుండికోట అమర వీరులకు. మృతదేహాలు కూడా ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయని చెప్పన్నది మరొకసారి చరిత్ర రుజువు చేసింది. భారత స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని చట్టాలకి విరుద్ధంగా వాళ్ళు ఉరితీసిన తర్వాత ఆ మృతదేహాలు ఈ ప్రజలకి ఇస్తే, లేకపోతే కుటుంబ సభ్యులకి ఇస్తే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. దాంతో మన పాలన కొనసాగించడం సాధ్యం కాదని ఆనాటికి బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అయితే బయటపడ్డారో ఈరోజు భారత పాలకులు కూడా నంబాల కేశవరావు మృతదేహాన్ని, లేకపోతే సత్యా నాగేశ్వరరావు మృతదేహాన్ని చూసి అలాగే భయపడ్డారన్నది మనకి చరిత్ర రుజువు చేస్తా ఉంది. కుటుంబ సభ్యులు కోర్టుకి పోయి మృతదేహాలని మాకు అప్పచెప్పాలి, సరే వాళ్ళు ఏ కారణం వల్లైనా వాళ్ళ భావజాలంతో మేము ఏకీభవించకపోవచ్చు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. ప్రభుత్వం, పోలీసు దళాలు వాళ్ళని హతమార్చిన తర్వాత గౌరవప్రదంగా వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించుకునేటటువంటి హక్కు కుటుంబ సభ్యులకు ఉంది. ఆ ప్రకారం కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోతే హైకోర్టు ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చాడు, మేము వాళ్ళ బంధువులు, రక్త బంధువులు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము. అలాంటిది ఎవరో ఈ మృతదేహాలు తీసుకెళ్ళడానికి రాలేదు, వాళ్ళ రక్త బంధువులు ఎవరు రాలేదని చెప్పని ప్రభుత్వమే వాళ్ళకి అత్యంత అన్యాయంగా గౌరవప్రదంగా ఆలైన అంత్యక్రియలు చేయొచ్చు. అంత్యక్రియలు ఏదో కిరోసిన్ పోసి దహనం చేసినటువంటి పరిస్థితి మీడియాలో మనందరం చూసాం. ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? ఏమవుతుంది? మీ ఏదో మావోయిజాన్ని, లేకపోతే మావోయిస్టులని, నక్సలిజాన్ని దేశంలో నుంచి
నిర్మూలించేసామని చెప్పని సంబరపడతా ఉన్నారు కదా. ఆ రోజు వాళ్ళందరినీ హతమార్చిన తర్వాత వాళ్ళ దగ్గర మృతదేహాల ముందు నృత్యాలు చేశారు కదా, మీరు ఆయుధాలతో నృత్యాలు చేశారు. అంత ఆనందపడినటువంటి వాళ్ళు మరణించినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు చూసి అంత భయపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, మృతదేహాలు ఇవ్వలేదు, మీరే దాన చేసేశారు. మరి ఈ నేపథ్యంలో కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం విధంగా మరణించినటువంటి వాళ్ళకి వాళ్ళ ఈ సాంప్రదాయాలను గౌరవిస్తారో గౌరవించడం మనకి తెలియదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.